ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ పెట్టిన అడ్డగోలు నిబంధనలను నిరసిస్తూ ప్రైవేటు జిన్నింగ్ వ్యాపారులు ఈ రోజు నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో ప్రైవేటు జిన్నింగ్ మిల్లులతో పాటు 30 సీసీఐ కొనుగోలు కేంద్రాలలో అలాగే మార్కెట్ యార్డులలో ఎక్కడికక్కడే పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ జిన్నింగ్ యాజమానులు సమ్మెబాట పట్టడంతో ఎక్కడ కూడా పత్తి కొనుగోలు జరగలేదు. ఈ సందర్భంగా ప్రైవేట్ కాటన్ మిల్లుల అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతవారి రాజు మాట్లాడుతూ సీసీఐ నిబంధనల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఇప్పటికే పత్తి రైతులతో పాటు ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులు సైతం నష్టాల బాటలో ఉన్నాయని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే L1, L2, L3 నిబంధనలను సడలించి ప్రతి కాటన్ మిల్లో కూడా పత్తి కొనుగోలు జరిగేలా చర్యలు చేపట్టాలని, అలాగే రైతులకు న్యాయం జరిగే విధంగా సీసీఐ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు తమ సమ్మె కొనసాగుతుందని సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కార్యాలయం ఎదుట పత్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు కుట్టిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అలాగే ఎకరానికి 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాలని, 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామన్న నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని, అలాగే తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలును చేపట్టాలని, అలాగే మద్దతు ధర లభించే విధంగా సీసీఐ చర్యలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన కిసాన్ కపాస్ యాప్ను వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా పత్తి రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శోభన్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా తాము ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పత్తి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.